పొలిటికల్ ఎంట్రీలకు క్వాలిఫికేషన్స్ అవసరమా? ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ రాజ్యాంగంలో అదే గనక రాసుంటే పరిస్థితులు మరోలా ఉండేవేమో. అలా కాకుండా ఎక్సెట్రా అర్హతలుంటే మాత్రం వాళ్ళు అదే రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలానికే పండిపోతారు. అనుభవించు రాజా అన్న ధోరణిలో పేట్రేగిపోతారు. పదవులు వచ్చిన ఆనందమో దాన్ని ఎలా అనుభవిస్తామో అన్న సంతోషమో తెలియదు కానీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. విమర్శల పాలవుతుంటారు. అలాంటి ఘటనలతో పార్టీ అగ్రనేతలకు ఒక్కోసారి తలవంపులు తప్పవన్నట్లు చాలా సందర్భాలు గుర్తు చేశాయి. సరిగ్గా అలాంటి సెన్సేషన్ చర్య ఒక్కసారిగా అందరినీ విస్మయపరిచింది. ఏంటా ఘటన? అది కాస్త ఎక్కడ జరిగింది? లెట్స్ వాచ్. కొన్ని కార్యక్రమాలు తిలకిస్తుంటే ఔరా అనిపిస్తుంది, శభాష్ అంటూ కొనియాడాలనిపిస్తుంది. కానీ ఇటీవల కడప నగరంలో జరిగిన మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చూస్తే వీళ్లేనా మన ప్రజాప్రతినిధులు అని తప్పక అనిపిస్తుంది. సంబరాలను అంబరానికి కాదుగాని ఎవరు చేయని విధంగా చేసుకోవాలనుకున్నాడో ఏమో ఆ ఘనుడు ఏకంగా కరెన్సీ నోట్లను ఎగజల్లించుకున్నాడు. కడప మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణం పూర్తయ్యాక వైస్ చైర్మన్ కార్యక్రమం మొదలైంది. సదరు వెంకట సుబ్బారెడ్డి అనే నేత తన వాయిస్ను డయాస్పై మొదలుపెట్టేసరికి కిందున్న అభిమాన గణ నుంచి ఒకరు కరెన్సీ నోట్లను అదే నేతపైకి ఎగరేశారు. ఆ తర్వాత కార్యక్రమం కొనసాగుతున్న క్రమంలో మరిన్ని నోట్లు అదే స్థాయిలో ఎగిరెగిరి వేదికపై ఉన్న వారిపై పడ్డాయి. ఇదే ప్రమాణ స్వీకారానికి ముందే వేదికపైకి స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు వచ్చి ఆసీనులయ్యారు. జరిగే తంతు కళ్లారా చూస్తూనే ఉన్నారు. కానీ కరెన్సీ నోట్ల జల్లును మాత్రం వారించలేకపోయారు. రాజ్యాంగబద్ధమైన పదవి, ప్రజలచే ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య నేత, చట్టసభలో ఆసీనులై చట్టం చేయాల్సిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి కరెన్సీ నోట్ల జల్లును చూస్తూ ఎంజాయ్ చేశారట. ఆమెతో పాటు భర్త, అధికార తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సైతం ఇదే ధోరణి అవలంబించడంపై పెద్ద చర్చ జరుగుతోందట. వాస్తవానికి కరెన్సీ నోట్లను సాక్షాత్తు లక్ష్మీదేవిగా పూజించడం మన భారతీయ సంప్రదాయం. దీపావళి వంటి అనేకమైన పర్వదినాల సందర్భంలో ప్రత్యేకంగా కరెన్సీ కట్టల్ని అమర్చి పూజలు సైతం నిర్వహిస్తూ ఉండడం సహజం. అంతేకాదు, నోటు కింద పడితే చేతికి తీసుకుని కళ్ళకద్దుకుని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాంటి కరెన్సీ నోట్లను చల్లడం ఏంటా అని విమర్శలు పెద్ద ఎత్తున వినవస్తున్నాయి. వాస్తవానికి ఈ వింత సంస్కృతి రాయలసీమ జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా కనిపించదేమో. ఎప్పుడూ వార్తల్లో నిలిచే కడపలో ఈ కొత్త సంస్కృతికి బీజం పడటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. రికార్డు డాన్సుల్లోనూ మరో కార్యక్రమంలోనూ అయితే కనిపించొచ్చు. కానీ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే వేదికపై ఉండగా ఇలాంటి నోట్ల కలకలం రేగడం తీవ్రమైన దుమారానికి కేంద్ర బిందువైందని చెప్పుకోవచ్చు. మన భారతీయతను గౌరవించే అనేకమైన చిహ్నాలు నోట్లపై ముద్రించబడి ఉంటాయి. అంతేకాకుండా ప్రతి కరెన్సీ నోటుపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి నోట్లను ఎగరేయడం, వేదికపై వాటిని తొక్కుతూ వెళ్లడం వంటి చర్య చాలా బాధాకరమైన అంశంగా భావించొచ్చు. సమాజంలో గుర్తింపును మరో రకంగా తెచ్చుకోవచ్చు. కానీ నోట్లను ఎగరేసి తెచ్చుకోవడమేంటా అని మేధావి వర్గం విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి వాళ్ళ మన అభివృద్ధిని కాంక్షించేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఒక్క మాట, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి ఎక్కడుంటే అక్కడ ఏదో రకమైన సంచలనమే. ఆ ప్రజాప్రతినిధి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి తమ చిత్రపటాలతో ఊరేగింపులు చేసుకోవచ్చు, బాణాసంచ కాలుస్తూ ఆనందాన్ని పంచుకోవచ్చు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ ఔన్నత్యానికి సంబంధించిన కరెన్సీ వంటి అంశాలను ప్రోత్సహించరాదని రాజకీయ విశ్లేషకులు విజ్ఞప్తి చేస్తున్నారు. డయాస్పై ఉన్న ఈ ఇద్దరు తొలి ప్రయత్నంలోనే నోట్లను విసిరేసినప్పుడు వారించి ఉంటే వారి గౌరవం పెరిగిపోయి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.